హలో అండి. మా ఆయన మళ్ళీ రెసిపీ చేసిండు. ఇదే గ్రీన్ చికెన్ అండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని దాంట్లో వేసిండు. తర్వాత కొంచెం అల్లం, అలాగే పెరుగు అవన్నీ వేసుకొని కలుపుకున్నాడు. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి లైట్గా అయితే వేసిండు. తర్వాతకి కొంచెం నూనె వేసుకొని వాటిని మంచిగా కలిపి తర్వాత కొంచెం లాస్ట్కి పసుపు కూడా యాడ్ చేసుకుండు. తర్వాతకి సరిపడా ఉప్పు, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని లాస్ట్లో మంచిగా లెమన్ ఒక మీడియం సైజ్ ఒక 2 నిమ్మకాయలను పట్టించిండు ముక్కలకి. తర్వాత రెడ్ చికెన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడైతే నేను చేయలేదు ఇది. తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం 2 ఎగ్స్ తీసుకున్నాడు. 2 kg చికెన్ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాడు. లాస్ట్లో మంచిగా పెరుగు కూడా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమ్మకాయలు, మీడియం సైజ్ నిమ్మకాయలని ఇది మళ్ళీ కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాడు. తర్వాతకి నూనె వేసుకొని మంచిగా కలిపి తర్వాతకి సీకకి గ్రీన్ చికెన్ అండ్ రెడ్ చికెన్ మంచిగా దాన్ని ఒక్కొక్కటి చెక్కుకొని నిప్పుల మీద మంట మీద చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకొని వేడిగా ఆనియన్ అలాగే ఈ వేపుకున్నవి తింటే సరిగ్గా ఉందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.